నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే నవజాత శిశువులకు భద్రత కరువైందని చిన్నారుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పసిపాపల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని వారు ఆరోపిస్తున్నారు. తాజాగా రాత్రి సమయంలో ఆసుపత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రం సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డాన్ని గమనించిన రోగుల బంధువులు తక్షణమే అప్రమత్తమయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆసుపత్రి ప్రాంగణంలోనే ఇలాంటి ఘటనలు జరగడంపై బాధితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో సెక్యూరిటీ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని రోగుల బంధువులు మండిపడుతున్నారు. ఎవరు రోగుల బంధువులో, ఎవరు అపరిచిత వ్యక్తులో, దొంగలో కూడా గుర్తుపట్టలేని స్థాయిలో సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. వార్డుల్లోకి అపరిచితులు యథేచ్ఛగా వస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్కు సమాచారం అందించినట్లు బాధితులు తెలిపారు. ఇకనైనా ఆసుపత్రి యంత్రాంగం కళ్ళు తెరిచి నవజాత శిశువుల కేంద్రం వద్ద, ఆసుపత్రి ప్రాంగణమంతటా సెక్యూరిటీని కట్టుదిట్టం చేయాలని, అదనపు భద్రతా సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. పసిపాపల రక్షణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరిస్తున్నారు. ఇక్కడ మా బామర్ది పిల్లల్ని తీసుకొచ్చినాము. నిన్న రాత్రి గొడవ జరిగింది. ఎవరో తాగుబోతు వచ్చి పిల్లల్ని తీసుకొని సతాయించినారు. అందరు సిబ్బంది మొత్తం కలిసి పట్టుకున్నాం. ఎట్లా ఒకటి అందరం మా పైన ఉండమని పట్టుకున్నాము. అదే మేము ఆడ లేకుండా బయట ఉంటే పట్టుకోలేము. ఈ సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తున్నారు ఏం లేదు మాకే తెలియదు. ఇప్పుడు మా పిల్లలకి జవాబాదారి ఎవరు? చేసాం సార్. చేస్తే రేపు పొద్దున చూద్దాం అన్నారు. రేపు పొద్దున చూద్దాం లేదంటారు. ఇంకా పిల్లలు పోయినప్పుడు చూస్తాడేమో ఏమన్నా ఎవరు పిల్లలు పోయినారని కనుక్కుంటారు వచ్చారు. ఇప్పుడు ఇంకోటి ఏమంటే వాళ్ళు ఏం ఒకసారి పిలుస్తాడు అయిపోయా. మేము పోయి మేము మేల్కొని ఉంటాము. ఇట్లా పిలుచుకొచ్చుకుంటాం పోయి. ఇప్పుడు మా పిల్లలు మాకు భయం ఉంటుంది కదా, మాకు జాగ్రత్త పట్టి మేము లేస్తుంటాం. అదే మాది 6 నవల రుద్రారమణ సార్. మేము ఇట్లా మా పాపకు బాలేక తోలుకొచ్చినాము. నిన్న నైటు రాత్రి ఒక దొంగ వచ్చి ఐసీ లేకపోయాడు. గుర్తు తెలియని వ్యక్తి అతను దొంగ అని తెలిసింది మాకు. వీళ్ళు సెక్యూరిటీ గార్డులు నిర్లక్ష్యం వల్ల చాలా ఇబ్బంది సార్. మళ్ళా మాకు ఎవరు నిన్న వచ్చి చేసినారని మేము 10 రోజులు, మాకు 10 రోజులు అయితేనే మేమేం కాలే. మాకు నిన్న వచ్చినాడని మా మూలంలో దుబ్బారు. అతని లెక్కనే మేము దొంగలను చేసినట్టు కిందికి దుబ్బారు సార్. మేము చెప్పినాను సార్. సూపరింటెండెంట్ సార్ పొద్దున మాట్లాడదాంలే అన్నాడు. అతను మాత్రం పొద్దున చూస్తామన్నాడు. అతను మాత్రం మాకు ఇప్పుడు మా పిల్లలకు ఇప్పుడు ఏదైనా సీరియస్ అయితే మొన్న 1 గంటప్పుడు సీరియస్గా ఉంది అన్నారు. మేము మేలుకొని అంటాం కదా, మేము మేలుకుంటాం కాబట్టి మా జాగ్రత్తలు మేము ఉంటాం. మా పిల్లలు కాబట్టి మేము మేలుకొని అన్నా. ఏ నిద్ర పోయేది ఏమీ లేదు. మేము ఎట్టునో వచ్చినాం. హాస్పిటల్కి వచ్చినట్టు పిల్లల్ని బాగా చూసుకొని పోవాలని వచ్చినా సార్. పట్టుకున్నారు సార్. పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించాం సార్. అప్పగించాము. అక్కడ ఏం చేసినారు తెలియదు. మేము ఇక్కడనే మళ్ళా మమ్మల్ని ఈ రోజు మాత్రం పేరుకి మీరు ఉండకూడదు అని పంపించారు సార్. మాకు చిన్న పిల్లలు వాళ్ళ ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు కాకుండా చిన్న పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళకాడ ఎవరు ఉంటారు? తల్లి అక్కడ పోతే ఈ పిల్లలకి ఎవరు బాధ్యతలు ఉంటారు?